థర్స్డే రోజు మార్నింగ్ వెళ్ళేసి మామూలుగా డిక్టేషన్ రాసుకున్నామమ్మా మీకు ఎంతవరకు ఏమో చదివినాము అందరం చేసుకోవడం వచ్చి డిక్టేషన్ కండక్ట్ చేసాము. శనివారం నాడు మట్పల్ల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పురుగులన్నం వడ్డించబడిన దారుణ ఘటనపై స్పందించిన వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు మరియు మండల అధ్యక్షులు రమేశ్వర్ రెడ్డి గారు అయితే మంగళవారం నాడు పాఠశాలను సందర్శించారు. వంటగది, నిత్యావసర సామాగ్రి గది, స్టోర్ రూమ్, కంప్యూటర్ గదిని పరిశీలించారు. అక్కడ ఉన్నత అధికారులను ప్రశ్నిస్తూ పురుగుల అన్నం ఎలా వండారు అని ఆరా తీశారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్లో చాలామంది పేదవాళ్లే. వాళ్ళను మీ సొంత పిల్లల్లా చూసుకునే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరిది అని అధికారుల వైఖరిని తీవ్రంగా నిలదీశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కింద స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి పాఠశాలలో నాణ్యమైన భోజనం, విలువైన విద్యను అందించాలని డాక్టర్ కొప్పల రాజశేఖర్ రెడ్డి గారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లేష్ యాదవ్ గారు, నాయకులు బలరాం గౌడ్ గారు, యాదవ్ రెడ్డి గారు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీమంత్ కుమార్ గారు, మధు, శేఖర్, సంగమేశ్వర్, రమేష్, శ్రీకాంత్, మహేందర్ రెడ్డి, సుభాష్, శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది.